తెలిసితే మోక్షము లబంధము పేవేల విధులందు వెరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి వేవేల విధులందు వెరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. కళ వంటిది బ్రతుకు గనుడికి. మీకు ఒక కళ వచ్చిందనుకో, మీ కళ్ళలో ఎవడో మిమ్మల్ని పొడిచాడు, మీరు భయంతో గబ్బని లెగిచారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారా? నన్ను ఎవడో కళ్ళలో పొడిచాడని నన్ను ఏడుస్తారా? మిమ్మల్ని కళ్ళ ఎవడో తిట్టాడు, మెలకు వచ్చాక ఏడుస్తారా? ఏమనుకుంటారు? ఇదంతా కళ అమ్మయ్యా అనుకుంటారు అనుకోరా? అలాగా బతుకును కూడా ఎవరైతే అనుకుంటాడో వాడే గనుడు. ఇది అన్నమయ్య చెప్పింది. అంటే బ్రతుకులో ఏది జరిగినా, అవమానం జరిగినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎవడన్నా పొడిచినా అది కళ అనుకోవాలి అని ఆయన చెప్తున్నాడు. వాడు గనుడు అంటున్నాడు. కళ వంటిది చెప్పండి బ్రతుకు గనుడికి. అంటే వాడు బ్రతుకును కూడా కళ్ళలాగా చూడాలి. అంటే మనం ఎవరము శరీరాలం కాదు, మనం ఆత్మ పదార్థాలం అని అసలైన తత్వం అన్నమాచార్య చెప్పారు. చెప్పలు కొడదాం. చాలా పెద్ద కీర్తన ఇది. ప్రస్తుతానికి అంత టైం లేదు కాబట్టి చిన్నది. యా.